Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. క్రిష్ అందిస్తున్న లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కు స్వాగతం. ఇక్కడ లైవ్ రిచ్ అంటే చూడండి, అదేదో విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతంగా జీవించడం. సరే, ఇక ఈ రోజు విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మనందరికీ కలలుంటాయి కదూ? ఒక సంత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, లేదా ప్రపంచాన్ని చుట్టి రావాలి, ఇలా ఎన్నో. అయితే ఈ కలలన్నింటికీ ఒక ధర ఉంటుంది. అంతేకాదు, ప్రతీ ధరకు ఒక టైంలైన్ కూడా ఉంటుంది. కానీ అసలైన ప్రశ్నలు ఇక్కడే వస్తాయి. మరి ఈ కలల కోసం ప్లానింగ్ ఎలా? సరైన టైం, సరైన ఇన్వెస్ట్మెంట్, సరైన రిస్క్, వీటిని ఎలా ఎంచుకోవాలి? అన్నింటికన్నా ముఖ్యం, ఈ ప్రయాణంలో కుటుంబాన్ని కూడా కలుపుకుని వెళ్ళాలి. అప్పుడే అది మనందరి ప్రయాణమవుతుంది, ఒంటరి ప్రయాణంలా ఉండదు. ఈరోజు మనము ఒక ప్రయాణంలా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మొదట మన కలలకు ఒక బ్లూప్రింట్ ఎలా గీసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత దానికి కావలసిన 4 మూల స్తంభాలేంటో చూద్దాం. డబ్బును మన లక్ష్యాలతో ఎలా జతచేయాలో నేర్చుకుని, సరైన ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకుని, చివరిగా ఈ ప్రయాణం యొక్క అసలైన గమ్యమేంటో తెలుసుకుందాం. ముందుగా మొదటి అంశం, మన కలలకు ఒక బ్లూప్రింట్ కావాలి. దీనినే మనం గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటాం. ఇది మన ఆర్థిక కలలను నిజం చేసుకునే ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే, ఎక్కడో ఎవరో చెప్పారని గుడ్డిగా డబ్బులు పెట్టడం కాదు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని దానికోసం ఇన్వెస్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే, మనం దాచుకునే ప్రతి రూపాయికి ఒక పని అప్పగించడమన్నమాట. గుర్తుంచుకోండి, మన లక్ష్యాలే మన డబ్బుకు దారి చూపాలి, డబ్బే మన లక్ష్యాలకు కాదు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాంప్రసాద్ గారు చెప్పినట్టు, పెట్టుబడి స్థలాన్ని ప్రయోజనం నిర్ణయిస్తుంది, స్థలం ప్రయోజనాన్ని నిర్ణయించదు. అంటే అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అనేదాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సూత్రం. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. 4 మూల స్తంభాలు. ఏ ఆర్థిక లక్ష్యమైనా సరే ఈ 4 అంశాల మీదే నిలబడుతుంది. అవేంటంటే, మొదటిది టైమ్లైన్ లేదా కాలపరిమితి. రెండవది టార్గెట్ వాల్యూ అంటే లక్ష్య విలువ. మూడవది ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అంటే సరైన పెట్టుబడి సాధనం. ఇక 4వది ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే నిష్క్రమణ వ్యూహం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మొదటి 2 అంశాలు, కాలపరిమితి ఇంకా లక్ష్య విలువ. ఒక లక్ష్యానికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత ఖర్చవుతుంది అనేది ఎలా లెక్కేయాలి? మన లక్ష్యం యొక్క సమయాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ విధానం పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకి 0 నుంచి 3 సంవత్సరాల్లో సాధించాల్సినవి స్వల్పకాలిక లక్ష్యాలు అయితే, 7 నుంచి 20 ఏళ్ల తరువాత సాధించాల్సినవి దీర్ఘకాలిక లక్ష్యాలు. రెండింటికి ఒకేలా ప్లాన్ చేయలేం. 0 నుంచి 7 సంవత్సరాల లోపు ఉండే లక్ష్యాలకు స్థిరత్వం చాలా ముఖ్యం. అంటే మనం పెట్టిన అసలుకే మోసం రాకూడదు. అందుకే లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ లాంటి తక్కువ రిస్కున్న సాధనాలు సరైనవి. అదే పిల్లల చదువు, రిటైర్మెంట్ లాంటి దూరపు లక్ష్యాల విషయానికొస్తే మనకు కాంపౌండింగ్ అనే మ్యాజిక్ కావాలి. అంటే మన వడ్డీ మీద కూడా వడ్డీ రావడమన్నమాట. ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లాంటివి మంచి వృద్ధినివ్వడానికి అవకాశముంటుంది. ఇప్పుడు లక్ష్య విలువ దగ్గరకు వద్దాం. ఉదాహరణకు, ఈరోజు ఒక మంచి కాలేజ్లో డిగ్రీ చదవాలంటే సుమారుగా ఒక 10 లక్షల రూపాయలవుతుంది అనుకుందాం. కానీ ద్రవ్యోల్బణం అనే ఒక నిశ్శబ్ద దొంగ ఉంది. అదే మన డబ్బు విలువను ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం తినేస్తూ ఉంటుంది. దానివల్ల 10 సంవత్సరాల తర్వాత ఇదే డిగ్రీకి దాదాపు 25 లక్షల రూపాయలు అవసరం రావచ్చు. ఇక్కడ ఒక చిన్న సలహా, పిల్లల చదువుకు ఫండ్ ఉన్నా సరే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి. ఆ ఫండ్ నుండి ఈఎంఐ కట్టండి. ఇది పిల్లలపై భారం కాదు, వాళ్లకు బాధ్యత నేర్పుతుంది. దీన్ని లెక్కించడం పెద్ద కష్టమేమీ కాదు. నేటి ఖర్చుని ద్రవ్యోల్బణం శాతంతో కలిపి ఎన్ని సంవత్సరాలున్నాయో అన్నిసార్లు గుణిస్తే భవిష్యత్ విలువ వస్తుంది. ఈ సింపుల్ లెక్క మన ప్లానింగ్కు పునాదిలాంటిది. రైట్, ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్లోని చివరి 2 అంశాల దగ్గరికి వచ్చాం. సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడం మరియు ఎగ్జిట్ స్ట్రాటజీ. ఇది ఒక గోల్డెన్ రూల్. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఈక్విటీ మన డబ్బుని పెంచుతుంది. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం డెట్ మన డబ్బుని కాపాడుతుంది. సో పెట్టుబడిని ఎంచుకోవాల్సింది మన లక్ష్యాలే గాని మన మూడ్,
లేదా మార్కెట్లో వినిపించే గందరగోళం కాదు. పెట్టుబడిలో చాలామంది పట్టించుకోని విషయం ఎగ్జిట్ స్ట్రాటజీ. మన లక్ష్యం దగ్గరపడినప్పుడు 3-3-3 అనే ఈ సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి. లక్ష్యానికి 3 సంవత్సరాల ముందు రిస్కున్న ఈక్విటీ నుండి సేఫ్ అయిన డెట్కు మారాలి. 3 నెలల ముందు డెట్ నుండి లిక్విడ్కు మార్చాలి. ఇక 3 వారాల ముందు డబ్బు చేతిలో రెడీగా ఉండాలి. దీనివల్ల చివరి నిమిషంలో మార్కెట్ మనల్ని టెన్షన్ పెట్టకుండా ఉంటుంది. ఇక పన్నులు. వీటిని చూసి భయపడొద్దు. ఇవి మన ప్లాన్లో ఒక భాగమంతే. సింపుల్గా చూద్దాం. ఈక్విటీ ఫండ్స్ని సంవత్సరం తర్వాత అమ్మితే ₹1,00,000 లాభం దాటిన దానిపై 10% పన్ను కట్టాలి. డెట్ ఫండ్స్ని 3 సంవత్సరాల తర్వాత అమ్మితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తరువాత 20% పన్నుంటుంది. దీన్నే ఇండెక్సేషన్ అంటారు. ఇక ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి కూడా ఈక్విటీ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పుడు మనం అన్నింటికన్నా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అసలు ఈ టెక్నికల్ విషయాలన్నీ ఎందుకు? కేవలం డబ్బు కోసమేనా? కాదు. అసలైన ఫలితం మనశ్శాంతి. పిల్లల చదువు కోసం దాచిన డబ్బు మనలో భయాన్ని కాదు, ఒక ధైర్యాన్నివ్వాలి. ఇంటి ఈఎంఐ డేట్ వచ్చినప్పుడు టెన్షన్ కాదు, ఆనందం కలగాలి. రిటైర్మెంట్ అంటే రాజీ పడటం కాదు, స్వేచ్ఛగా జీవించడం. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనేది మన కలలను చక్కగా ప్లాన్ చేసిన ఆర్థిక మైలురాళ్లుగా మారుస్తుంది. కాబట్టి మన కలలకు కావాల్సింది ఒక స్పష్టత, క్రమశిక్షణ మరియు ఒక రోడ్ మ్యాప్. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ మనకు ఆ రోడ్ మ్యాప్ను చూపిస్తుంది. ఈరోజే మొదలుపెట్టండి. భవిష్యత్తులో మీరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. మరి మీరేమంటారు? నెక్స్ట్ ఏ ఆర్థిక లక్ష్యం గురించి ఇలాగే సింపుల్గా విడమరిచి చెప్పాలో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం.